రెండు చేతులు జోడించి ప్రతిరోజు మేము చెప్పుకునే మాట ఏంటో తెలుసా? దయచేసి ఉదయకాల ప్రార్థనకి లేవండి, స్తోత్ర ప్రార్థనకి లేవండి, వేకుజామున ప్రార్థనకి లేవండి. ఉదయకాలము నీ రాక కొరకు నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా పిల్లలు ఉదయకాలం సిద్ధపాటుతో నా దగ్గరికి వస్తారని నీకంటే ముందుగానే ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కొన్ని చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తారు, వారి సమస్యలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తారు, వారి బాధలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తారని నీ కొరకు ఆయన వేకువనే లేచేలా కూర్చున్నప్పుడు ఉదయకాలం సిద్ధపాటుతో బయలుదేరి వెళ్తున్నావా? ఎంత భారమైనా సరే, అది ఎంత ఇబ్బందికరమైన పనే సరే, అది ఎంత కష్టతరమైన పనైనా సరే, వాటిని దేవుడు తేలికగా మార్చాలనంటే ప్రభు అంటున్నాడు, సిద్ధపాటుతో ఉదయకాలమే వచ్చిన సన్నిధిలో నిలబడు. ఉదయకాల ప్రార్థన ఎంతమంది చేస్తున్నారో ఒకసారి మీ మనస్సాక్షి మీద చేయి పెట్టుకొని ఒకసారి అలా పరీక్షించుకోండి. ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నీవెందుకు సిద్ధపడట్లేదు? ప్రార్థనను ఎందుకు సిద్ధం చేసుకుంటలేవు? ప్రార్థన నీ పరిస్థితులు మార్చదా? ప్రార్థన నీ స్థితిగతులను మార్చదా? ప్రార్థన నీ కన్నిటిని నాట్యముగా చేయదా? ప్రార్థన కృంగిన నిన్ను లేవనెత్తదా? ప్రార్థించు. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నేను క్రైస్తవునని చెప్పుకుంటే సరిపోదు. ప్రార్థన జీవితం నీలో ఉండగలిగితే ప్రార్థనే చెప్తుంది నువ్వు క్రైస్తవుడు అని. ప్రార్థన లేకుండా నువ్వు ఎన్ని పనులైనా చెయ్యి, ఎంత కష్టపడు, ఎంత సంపాదించు, సమాధానం నీ ఇంట్లో ఉండదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలమే సిద్ధపడి నా సన్నిధికి రా.